వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. చాలామందికి ఇందులో రుణమాఫీ అనేది కాలేదు. అయితే లీస్ట్లో కూడా వాళ్ళ యొక్క పేరు ఉన్నా కూడా కొంతమందికి కాలేదు. అలాగే పేరు లేకుండా కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క న్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తే రుణమాఫీ అవుతుంది అని చెప్పి ఈ వీడియోలో మనం చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఇందులో సందేహాలు ఉంటే కనుక మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వం గురువారం విడుదల చేసినటువంటి రుణమాఫీ లబ్ధిదారు జాబితాలో చాలామంది పేర్లు లేకపోవడంతో రైతులందరూ అయోమయంలో పడిపోవడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా చూసినట్టయితే ₹1,00,000 పంట రుణం పొందినటువంటి రైతులకు చాలామందికి కూడా డబ్బులు అకౌంట్లో పడడం అయితే జరిగింది. మరికొంతమందికి లీస్ట్లో పేరున్నా కూడా వాళ్ళకి అకౌంట్లో డబ్బులు అనేది పడడం జరగలేదు. దీంతో మొత్తం రైతులందరూ కూడా వ్యవసాయ విస్తరణ అధికారుల చుట్టూ, ఇతర అధికారుల చుట్టూ, అలాగే బ్యాంకు అధికారుల చుట్టూ అయితే తిరగడం అయితే మొదలుపెట్టారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇదిలా ఉండగా లబ్ధిదారుల జాబితాలో పేర్లున్న కొంతమంది రైతులకు కూడా సాయం అందకపోవడంతో ప్రభుత్వం ఈ 2-3 రోజుల్లో ఈ యొక్క రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారులకు రైతుల నుంచి ఫిర్యాదులు, ఫోన్ కాల్స్ వస్తున్నా ఈ యొక్క రైతుల సందేహాలకు అధికారులు అయితే సమాధానం చేయలేకపోతున్నారు. రేషన్ ఉన్నటువంటి చాలామంది రైతులకు కూడా రుణమాఫీ ప్రయోజనం పొందలేమని చెప్పి ఆవేదన వ్యక్తమైతే చేస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల యంత్రాంగం టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసి రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారులకు లేదా మండల వ్యవసాయ అధికారులకు లేదా జిల్లా వ్యవసాయ అధికారులను సందర్శించి ఫిర్యాదులు అలాగే వివరణలు పొందేటటువంటి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే వ్యవసాయ అధికారులు లబ్ధిదారుల డేటాలోకి లాగిన్ ఇచ్చినందున ఏఈఓలు వారి స్థితిని తెలుసుకోవడానికి, డేటాను యాక్సెస్ చేయడానికి అయితే ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. రైతులు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు చేరుకోవడానికి జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు కిటకిటలాడుతూ ఉన్నాయి. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసినట్టయితే అధికారులు అందించినటువంటి సమాచారం మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 96,000 కుటుంబాలకు 572 కోట్ల విలువైనటువంటి పంట రుణమాఫీ మొదటి దశ కింద అయితే రుణాలు లభించడం అయితే జరిగింది. రుణమాఫీ ఎవరెవరికైతే జరగలేదో వాళ్ళు తక్షణమే చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ యొక్క వ్యవసాయ అధికారులకు అలాగే మీ యొక్క బ్యాంక్ అధికారులను తక్షణమే వెళ్ళి సంప్రదించాలి. అంటే మీకు అమౌంట్ రాలేని విషయం అయితే వాళ్ళకు చెప్పాలి. దాంతోపాటు మీరు బ్యాంకుకు లేదా వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ యొక్క బ్యాంకు పాస్బుక్ అలాగే పట్టాదార్ పాస్బుక్ అంటే ల్యాండ్ పాస్బుక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి వాళ్ళకు చూపించి మాకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి వాళ్ళకు చెప్పినట్టయితే వాళ్ళు మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని అయితే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీ స్టేటస్ అనేది కంప్లీట్గా వాళ్ళకు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీ అకౌంట్ వాళ్ళు లాగిన్ అయ్యి అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు తెలుసుకొని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో దానిపైన కూడా మీరు ఫిర్యాదు కూడా చేయొచ్చు, నాకు ఇలా జరిగింది అని చెప్పి. సో వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే రుణమాఫీ అమౌంట్ పడలేదు వాళ్ళు వెంటనే ఈ యొక్క పని చేస్తే సరిపోతుందన్నమాట. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఇందులో సందేహాలు ఉంటే కనుక మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.